కొన్నేళ్ల పాటు మావోయిస్టు పార్టీలో అండర్గ్రౌండ్లో పనిచేసి దళాల్లో పనిచేసి ఆ తర్వాత జనజీవన స్రవంతిలో కలిసినప్పటికీ చాలామంది పరిస్థితి గంభీరంగా ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. గంభీరంగా ఇన్ ద సెన్స్ వీళ్ళ వల్ల అంటే వీళ్ళు నక్సలైట్లలో మావోయిస్టులలో ఉన్నప్పుడు ఎవరినైతే బాధ పెట్టారో, ఎవరినైతే చంపారో, కొవ్వొట్ల పేరిట కావచ్చు, ఇన్ఫార్మర్ల పేరిట కావచ్చు, ఎవరినైతే చంపారో ఆ కుటుంబాలకు సంబంధించిన మనుషులు, బాధితులు మాజీ మావోయిస్టులను హతమార్చే పని ఒకటి చేపట్టినట్టుగా ఇప్పుడు కనిపిస్తుంది. ఇటువంటి ఒక తాజా సంఘటన మనకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటే సిరిసిల్ల రాజన్న జిల్లాలో జరిగింది, తాజాగా చోటు చేసుకుంది. ఒక యూట్యూబర్గా పనిచేసే వ్యక్తి ఒక యూట్యూబ్ ఛానల్లో పనిచేసే విలేకరి ఒక బల్లెపు నర్సయ్య అలియాస్ సిద్ధన్న అలియాస్ బాపురెడ్డి అనే పేరు, 3 పేర్లు ఉన్నాయి. పార్టీలో సిద్ధన్న, ఒరిజినల్ పేరు వచ్చేసి బల్లెపు నర్సయ్య. అతను ఒక యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూ ఇచ్చేసి ఆల్మోస్ట్ 3-4 సంవత్సరాలు అవుతోంది ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు. ఎందుకంటే అతను ఆల్మోస్ట్ 2004లోనే లొంగిపోయాడు పోలీసులకు. ఈ యూట్యూబ్ ఛానల్ విలేకరి 3-4 ఏళ్ల కిందట ఇంటర్వ్యూ చేశాడు. ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ సిద్ధన్నను అడిగాడు, ఎవరు బల్లెపు నర్సయ్యను. ఆ విలేకరి అడిగాడు, మీరు ఏమేమి చేశారు ఫలానా ఇన్ఫార్మర్ల హత్యల్లో, ఫలానా కోవట్ల హత్యల్లో మీ పాత్ర ఉందా, మీ ప్రమేయం ఏంటి అని చెప్తే అతను వాస్తవాలు ఒప్పుకున్నాడు. నేను ఫలానా వాళ్ళను మేము చంపాము, మేము ఇన్ఫార్మర్లుగా నిర్ధారించుకున్న తర్వాతే చంపామని చెప్పాడు. అట్లా చంపిన వాళ్ళకు సంబంధించిన జాబితాలో అంజయ్య కూడా ఉన్నాడు. అంటే అంజయ్యని వీళ్ళు చంపారు. అంజయ్య మిలిటెంట్గా ఉన్నాడు. ఆ సమయంలో అంజయ్య ఇన్ఫార్మర్ అని ఈ దళం గుర్తించిన తర్వాత అతన్ని చంపేశారు. ఈ చనిపోయిన తర్వాత అంజయ్యకు కొడుకున్నాడు. అతని పేరు సంతోష్. ఈ సంతోష్ అనే యువకుడు ఈ మధ్యకాలంలోనే ఇంటర్వ్యూ చూశాడు. ఏది ఒక యూట్యూబ్ ఛానల్లో బల్లెపు నర్సయ్య అలియాస్ సిద్ధన్న ఒక ఇంటర్వ్యూలో చెబుతూ తాము ఎవరెవరిని చంపామో అంటూ పేర్లు ఏవైతే చెప్పాడో ఆ పేర్లలో అంజయ్య కూడా ఉన్న కారణంగా ఈ అంజయ్య కొడుకు సంతోష్ పగబట్టాడు. ఎట్టి పరిస్థితుల్లో సిద్ధన్నను చంపి తీరాలని అతను ఒక ప్రణాళిక రచించాడు. ప్రణాళిక రచించడమే కాకుండా తాను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించి నడిపిస్తున్నాడు. ఇందులో భాగంగా అతను ఏం చేశాడు, ఈ బల్లెపు నర్సయ్య సరెండర్ అయిన తర్వాత 2004లో అతను బీఆర్ఎస్లో చేరాడు. బీఆర్ఎస్లో చేయడమే కాకుండా ఎంపీటీసీకి కూడా పోటీ చేశాడు, ఓడిపోయాడు. అదొక యాంగిల్. ఇది టీఆర్ఎస్ పార్టీలో 2004లో అంటే అప్పటికి ఇంకా తెలంగాణ రాష్ట్రం రాలేదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అతను బీఆర్ఎస్ పార్టీలో స్థానిక నాయకుడిగా చెలామణి అవుతున్నాడు. ఇది ఎక్కడ వేములవాడ సమీపంలోని అగ్రహారం దగ్గర ఉంటున్నాడు. ఎవరు ఇతను బల్లెపు నర్సయ్య నివసిస్తున్నాడు. సో ఇతను ఈ అంజయ్య ఎవరైతే ఇన్ఫార్మర్ పేరిట ముద్రపడో నిర్ధారణ జరిగో హత్యకు గురయ్యాడో ఆ అంజయ్య కొడుకైన సంతోష్ బల్లెపు నర్సయ్యపై పగబట్టి ప్రణాళిక ఒకటి ప్లాన్ చేసుకొని, కార్యాచరణ ప్రణాళిక, ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ఇతని గురించి ఎంక్వైరీ చేశాడు. ఎక్కడ ఉంటాడు ఏంటి ఎంక్వైరీ చేస్తే వేములవాడ దగ్గర అగ్రహారం దగ్గర ఉంటాడు అని తెలిసింది. సో ఇతను ఏం చేశాడంటే అగ్రహారంకు వెళ్ళాడు సంతోష్. నేను యూట్యూబ్ ఒకటి నడిపిస్తున్నాను, నీ ఇంటర్వ్యూ కావాలి, నీ అనుభవాలు కావాలి అని చెప్పాడు. ఈ సంతోష్ తాము చంపిన అంజయ్య కొడుకు అనే సంగతి ఇతనికి తెలియదు. ఎవరికి? సిద్ధనకు తెలియదు, బల్లెపు నర్సయ్యకి తెలియదు. కనుక అతను ఒప్పుకున్నాడు, సరే అన్నాడు. ఆ దగ్గరలో ఇక్కడైతే బాగుండదు, కొద్దిగా మనం గుట్టల వైపు వెళ్దాం, అక్కడైతే లొకేషన్ బాగుంటుంది, వివరాలన్నీ చెప్తూ కానీ చెప్పాడు. ఇతను నమ్మాడు. బల్లెపు నర్సయ్య వయసు ఇంచుమించు 65-66 ఉంటాయి. ఇతను సంతోష్తో కలిసి ఆ ప్రాంతానికి వెళ్ళాడు. గుట్టలు కొంత ఉన్న ఏరియాస్కు వెళ్ళాడు. అక్కడ ఏం చేశాడంటే ఈ సంతోష్ ఏం చేశాడంటే
తన తండ్రిని చంపిన బల్లెపు నర్సయ్యను ముందుగా లిక్కర్ తాగించాడు, మద్యం తాగించి ఆ తర్వాత బండరాయితో కొట్టి చంపేశాడు. ఆ తర్వాత బండరాయితో కొట్టి గొంతు కోసి చంపేశాడు మళ్ళీ. అండ్ ఆ తర్వాత అతను జగిత్యాలకు వచ్చి పోలీసులకు లొంగిపోయాడు. అంటే ఇతను జగిత్యాల ప్రాంతంలో ఉంటాడు. ఎవరు? సంతోష్ అనే వ్యక్తి. అయితే సంతోష్ అనే వ్యక్తి ఈ బల్లెపు నర్సయ్యతో పాటు మరికొంతమంది కూడా స్కెచ్ వేశాడు. ఒక మాజీ మావోయిస్టుకు తరచూ కాల్ చేసేవాడు. అతను కూడా వేములవాడ ప్రాంతాల్లో ఉంటాడు. కాల్ చేసి ఇట్లా నేను యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నాను, మీరు ఫలానా దగ్గరికి వస్తే ఇంటర్వ్యూ చేస్తానని చెప్పి అన్నాడు. కానీ అతను తెలివిగా తప్పించుకున్నాడు. నేను ఇంటి నుంచి బయటికి రాను, ఒకవేళ నువ్వు ఇంటర్వ్యూ తీసుకోదలుచుకుంటే మా ఇంటికి రా అని చెప్పి అతను చెప్పాడు. నేను అతని పేరు చెప్పదలుచుకోలేని అతను ఒక మాజీ మావోయిస్ట్. సో ఇట్లా సిరిసిల్ల జగిత్యాల ప్రాంతాల్లో కొంతమంది మావోయిస్టుల బారిన పడి, అంటే మావోయిస్టు ఇన్ఫార్లం పేరిట, కోర్టుల పేరిట మరణశిక్షలు ఎవరైతే విధించారో ఆ మరణశిక్షకు గురైన వాళ్ళ కుటుంబాలోని వ్యక్తులు ఇప్పుడు పగబట్టి మాజీ మావోయిస్టులు వెంటాడుతున్నట్టుగా కనబడుతుంది. ఇది ఒక కొత్త సబ్జెక్ట్ ఇది నిజానికి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి ఏంటంటే, మేము ఎప్పుడో పాతకాలంలో ఏదో చేశాము, పార్టీలో ఉన్నప్పుడు పార్టీ నిర్ధారించింది కనుక మేము పార్టీ ఆదేశాలను అమలు చేశాము అని చెప్పొచ్చు, బాగానే ఉంటుంది. కానీ పేర్లు చెప్పడం వల్ల ప్రమాదం. మేము పార్టీ ఆదేశాల మేరకు ఫలానా వాళ్ళు అంటే కొంతమంది ఇన్ఫార్మల్ అనే ముద్రతో చంపాము అంటే అక్కడికి సరిపోయేది. ఇతను బల్లెపు నర్సయ్య తెలివి తక్కువగా ఏం చేశాడంటే ఒక యూట్యూబ్ ఛానల్లో మొత్తం వివరాలు చెప్పాడు, చనిపోయిన వ్యక్తుల పేర్లు చెప్పాడు. సో ఇక్కడ దాని పేరేంటి, నిమ్మపల్లి అనే ప్రాంతంలో 6గురిని, తమ వాళ్ళనే, మళ్ళీ తమ దళ సభ్యులనే, చూడండి, నిమ్మపల్లి ప్రాంతంలో 6గురిని, మానాల అనే ప్రాంతంలో ఇంకొక 4గురిని, మొత్తం 10 మందిని ఒకేసారి చంపామని చెప్పాడు. ఎవరు? బల్లెపు నర్సయ్య ఆ ఇంట్రోలో చెప్పాడు. వీళ్ళందరూ ఎవరంటే దీంట్లో దళ కమాండర్ కూడా ఉన్నట్టు చెప్పాడు. అంటే దళ కమాండర్ స్థాయిలో ఉన్నవాళ్ళు, అట్లాగే దళంలో ఉన్నవాళ్ళు కూడా ఆ సమయంలో, అంటే మూమెంట్ చాలా ఉధృతంగా ఉన్న సమయంలో జరిగిన సన్నివేశాలు ఇవన్నీ. వాళ్ళు విప్లవానికి ద్రోహం చేసి కోర్టులుగా మారినట్టు వీళ్ళకి సమాచారం అందిన తర్వాత, వాళ్ళను 1-2 రోజులు కొట్టిన తర్వాత, ఇన్ఫర్మేషన్ వాళ్ళు కన్ఫెస్ చేసిన తర్వాత, అవును మాకు పోలీసులతో సంబంధాలు ఉన్నాయి, మేము పోలీసులకు సమాచారం ఇస్తున్నాము అని చెప్పిన తర్వాత వాళ్ళని చంపామని చెప్తున్నాడు. ఒక్క నెలలోనే దాదాపు 25 మందిని చంపినట్టుగా కూడా అతను చెప్పాడు. ఈ బల్లెపు నర్సయ్య ఇతను ఏం చెప్పాడు ఆ యూట్యూబ్ ఛానల్లో అనేది ఒకసారి విందాం. ఎందుకంటే అతను చనిపోయాడు, అతన్ని సంతోష్ అనే వ్యక్తి హత్య చేశాడు. ఇప్పుడు కేసు దర్యాప్తు జరుగుతోంది, విందాం. ఈ ప్రాంతంలో కాక ఎక్కడ నన్ను వెళ్ళిపోతామని అన్న ఒప్పందమని అన్నారు. అమ్మ నా కొడుకుల వీళ్ళు మళ్ళీ అంటారట అని, మళ్ళీ ఇదే అజాద్ అన్నట్టు ఆయన చల్ దాన్ని మళ్ళీ తీసుకుపోమని ఒక అర్ధగంట సేపు అటు తీసుకుపోయి మళ్ళీ ఒక ఇంటర్వ్యూషన్ చేసి మళ్ళీ వచ్చినాక బరోబరి అన్న. సరే అయిపోయిందని ఆయన అక్కడికి అయిపోయినాక ఒకటే రోజు 10 మంది 6గురిని నిమ్మపల్లి దగ్గరికి తీసుకొచ్చి చంపినాం, 4గురిని మానాల కాడ 4 ఆడదెప్పి. అది ఇక ఆ సంఘటన జరిగినాక ఇంకా ఉన్నా నేను ఇంకో సంవత్సరం దాకా పార్టీలో. అదంతా జరిగిపోయినాక ఇక దీని మీద మళ్ళీ రివ్యూ చేసుకోవాలి కదా, ఇక ఎందుకు జరిగింది ఇంతమంది అంటే ఆ ప్రాంతంలో తిరుగుతున్న క్రమంలో చనిపోయేటోళ్ళు ఇంటికాడోళ్ళు పార్టీలు ఉన్నారు, ఇంటికాడ మిలిటెంట్ అనేటోడు ఇన్ఫార్మర్. ఇప్పుడు జనరల్గా ఎవరు మన హరిభూషణ్ భార్య చనిపోయింది చూడు నిమ్మపల్లి కాడ, తిమ్మాపురం కాడ, ఆమె స్వరూప వాళ్ళ అన్న భీమ్గల్లా అని భీమ్నగర్లా ఉంటాడు. ఆయన ఇన్ఫార్మర్ అని తేలింది. ఆయనను చంపకన్నా ముందు సొంతం అక్క కదా, ఒకసారి నువ్వు చెల్లెలు ఉద్యమంలో ఉన్నది మాట్లాడినా ఆమె ఎంత మాట్లాడినా ఏం చేసినా ఏం చెప్పిండేమో ఒక్కడే పోయి ఒక ఆమెనే పోయి మాట్లాడింది. అయితే ఏం చెప్పిందేమో కళ్ళకు నీళ్ళు తుడుచుకుంటూ వచ్చింది.
ఆమె తుపాకి చేతిలో ఉంది. ఇక ఇక వచ్చిన సరే ఇదంతా అంటే చాలా చెప్పాడు అతను. ఎవరో 2 రోజుల కిందట హత్యకు గురైన బల్లెపు నర్సయ్య 3-4 ఏళ్ల కిందట ఒక యూట్యూబ్ ఛానల్లో మాట్లాడిన దాన్ని నేను మీకు వినిపించాను. అతను ఈ పేర్లని చెప్పాడు. ఇప్పుడు నేను చెప్పాను కదా, సంతోష్ అనే వ్యక్తికి ఇతనిపై పగ ఎందుకు అని అంటే బల్లెపు నర్సయ్య అలియాస్ సిద్ధన్న ఇతనిపై పగ ఎందుకంటే తన తండ్రిని చంపాడన్న పగ. అసలు అంజయ్ అంటే సంతోష్ తండ్రి, అంజయ్తో సహా చాలామందిని చంపినట్టుగా ఇతను కన్ఫెస్ చేస్తున్నాడు, ఒక యూట్యూబ్ ఛానల్లో ఒప్పుకున్నాడు. మరి వాళ్ళందరి కుటుంబ సభ్యులు తెలిసిన తర్వాత వీళ్ళను ఆ గతంలో దళంలో ఉన్న వాళ్ళను వెంటాడుతున్నట్టుగా మనకు కనబడుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.